Welcome back to my new vlog. మర్చిపోయాను. ఈరోజు ఊరికి పోతున్నాం అనమాట. సాయంత్రం బస్సు ఉంది. పోయేటప్పుడు ట్రైన్ ఎక్కిద్దాం అనుకున్నాము. ట్రైన్లో చూసాం కానీ గూడూరులో దిగి మళ్ళీ మేము పోవాలి. ఆటో అన్న బస్సు అన్న పట్టుకోండి. అందుకే పోయేటప్పుడు బస్సులో వెళ్ళిపోతే కరెక్ట్ ఉంటుంది. సాయంత్రం ఇప్పుడు టైం వచ్చేసి 10:39 అవుతుంది. ఈ పౌచ్ మార్పిచ్చేయాల. మొత్తం ఇట్లా చినిగిపోయింది. ముక్కలు మార్పిచ్చేసి కొత్త పౌచ్ కొనాలా. కొన్నాక ఇద్దాం. ఇంకోటి దీపావళి అవుతుంది అన్నమాట. పాకిస్తాన్లో బాంబులు మనమే పంపించాం. ఇంకా చూడాలి. నాకు ఒకటి అర్థం కాదు. 3 years అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. రియల్లీ ఇది వేస్తున్నా చూడండి. 3 years 70 సబ్స్క్రైబర్స్ అయ్యి 100 కూడా దాటలేదు. 3 yearsలో 100 కూడా దాటలేదు. మామూలు యూట్యూబర్స్కి ఎట్లవుతుందంటే 1 yearలోనే 100K 2.K అట్లా కొట్టేస్తారు. అంతెందుకు మా అమ్మమ్మ వాళ్ళు కర్నూలులో మా అమ్మ పెట్టిన ఛానల్ 2-3 years అయినట్టుంది. 2.5K వచ్చేసినాయి సబ్స్క్రైబర్స్. నాకెందుకు వస్తుంది నాకు అర్థం. మీరు లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లా చేస్తే వ్యూస్ కొంచెం ఎక్కువ చేయండి. మీరు చూస్తుర్రు పెట్టేస్తారు. ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్లో 70 వీడియోలు దాటినాయి. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్స్కి ఒక్కొక్క వీడియో పెట్టినట్టు అనిపిస్తుంది. అట్లుండొద్దు. సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండాలా, వీడియోస్ తక్కువ ఉండాలి. కంటెంట్ మీకు చక్కగా ఇస్తలే అంటే కామెంట్ చెయ్యండి అని మస్తు వీడియోలు చెప్పినాను. మస్తు అంటే మస్తు వీడియోలలో చెప్పిన. మీరు ఏం చేస్తారు? ఏం అట్లుంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసిన, పెయింటింగ్ వీడియో అప్లోడ్ చేసిన. దానికి 3 views వచ్చాయి. దాంట్లో ఒకటే లైక్ పడ్డది. ఇంకోటి ఇప్పుడు నాకు ఒక వీడియో అప్లోడ్ చేసిన దానికి 1 weekకి మినిమం 9 views అట్లా వస్తాయి. అంతే. 70 సబ్స్క్రైబర్స్ అట్లుంటుంది. ఇంకోటి చెప్పాలి మర్చిపోయినా. నేను ఇది థంబ్నెయిల్ అది నాని పిక్చర్స్ కావాలని గూగుల్లో పోయి కొట్టి అది కాపీ చేసుకొని కట్ చేసి నేను థంబ్నెయిల్ వేసాను. అట్లా వేస్తే ఏమైంది తెలుసా? కాపీరైట్ అని కింద వచ్చింది. కాపీరైట్ అని వస్తే ఇంకా వీడియో వేరే వాళ్ళ లెక్కనే ఉంది అని కాపీరైట్ అని వేస్తారు. ఇంకా ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. చూస్తాం మళ్ళీ పోయినాక చూస్తాం. ఓకే, మీకు ఎన్నోసార్లు చెప్పిన కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు చేస్తలే. ఒక కామెంట్ అన్న చేయాలి. మీరు ఇవన్నీ గుల్లలు వస్తున్నాయి. ఇప్పుడు ఊరికి పోవాలా, స్క్రబ్ తెచ్చుకోవాలా, సన్ స్క్రీన్ తెచ్చుకోవాలా, స్క్రబ్ తెచ్చుకోవాలా. లోడ్ వచ్చేసింది. చూద్దాం. కామెంట్ చేయండి అని ఎన్నిసార్లు చెప్పాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయమని అన్న. అట్లుంటుంది. స్వీట్ కార్న్ బాయిలింగ్ అని ఒక వీడియో చేసినాను. స్వీట్ కార్న్ బాయిలింగ్ అని దాంట్లో 134 views ఎంతో వచ్చింది. 100 దాటినాయి. దేనికి దాటాలి? 100 దాటి 3 years అయింది నేను స్టార్ట్ చేసి. ఏం చెప్పాలి? సొంతంకైతే పండుకుని లేచేసరికి 4:30 అయింది. చెప్పులు కొనుక్కొని వేసుకున్నా. ఇవి ప్రస్తుతానికి వేసుకున్నా. పోయేటప్పుడు బస్సులో పోవాలా. ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ పోవాలన్నమాట. మళ్ళీ గుళ్ళు వచ్చేటట్టు అనిపిస్తుంది. బాడీ తగ్గుతుంది. ఎంత 72 నుంచి 67కి ఎంతో వచ్చిన. ముఖం తగ్గుతుంది. చూద్దాం.
దిస్ ఈజ్ మై డ్రెస్సింగ్. ఓకే బాయ్, కలుద్దాం. చైన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్. So welcome back to another vlog. ఒంగు అంటున్నాడు. మొత్తం అయితే బస్ ఎక్కి కూర్చున్నాం. అందరు ఇవ్వండి, మనమే సప్లై చేస్తున్నాం. తిండి పోతాడు సాత్ వాళ్ళకి This is my mama. Yeah? This candidate number 1. ఈ బోరింగ్ పని చేస్తలే, చిన్నప్పుడు వచ్చినప్పుడు పని చేస్తుంది కానీ ఇప్పుడు పని చేస్తలే. దిస్ సో ఇప్పుడు మొత్తం తడి తీసింది. ఫోన్ ఉందిరా, ఫోన్ ఉంది సాత్విక. ఇదే మా ఇల్లు. ఈ సందులో పోతేస్తుంది. కింద పెట్టురా, కింద పెట్టురా. సో గైస్ మనమైతే మార్నింగ్ అయితే విలేజ్ టూర్ అయితే చూపిపోతున్నాం. స్టార్ట్ అయితే మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో రేపైతే మీకు వీడియో ఇంటర్నెట్ వస్తలే, కాల్ చేయడానికి అయితే ఏమవుతలే. మొత్తం మారిపోయింది అనమాట ఊరు. కరెంట్ ప్రాబ్లం ఉంది చాలా. సో అందుకే మేము వీడియోలు పంపించలేకపోతున్నాం. నేను ఇవన్నీ ఊరికి పోయాక ఇంటికి పోయాక మాట్లాడు మామ, ఏమన్నా మాట్లాడు మామ. ఇదే పెద్ద పని మాకు. మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ పప్పులు అవి పోయారు, అంతే కదరా. సో చూడండి, విలేజ్ టూర్ అయితే మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాదు, దీనివల్ల నేను కూడా స్నానం చేయబోతున్నా అన్నమాట. సబ్బు శాంతంతో ఇట్లుంటుంది ఇంటి పక్కన పొలం. సన్సెట్ లో మస్తు ఉంటది. ఈయన కథలకి ఈయన సింగం ఈడ స్నానం చేయబోతున్నాం అనమాట మేము. రే దారా, నువ్వే పోవాలి ఫస్ట్. గడి కావాలి పప్పులి పప్పు వేసుకోవాలి. నీళ్ళు ఎందుకు మామ? హాయ్ ఫ్రెండ్స్, మొత్తం తినేసాం. సో
తినేసి స్నానం చేయాలి చేసి తిన్న పప్పు, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, సాంబార్, వైట్ రైస్, పాపడ్ తిన్నాం. దాంతో పాటు స్పెషల్ కూల్ వాటర్. ఇంకోటి ఇప్పుడు టైం వచ్చేసి 1:50 అవుతుంది. 5 గంటల తోటకు పోవాలి. సో మీకైతే తోట విజిట్ అయితే చూపిస్తాను. సో అది అంత పద్ధతి మాట్లాడడం అవసరం లేదు. రేపు ఈరోజు ఫ్రీ, రేపు ఫ్రీ, ఈరోజు ఫ్రీ, రేపు ఫ్రీ. ఇంకా చూస్తా బ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేయాలని. ఇంటికి ఇలా నింపేస్తాను. ఫోన్ ఉంటే జియోదే పోతుంది ఫోన్. అట్లుంటుంది. ఇప్పుడు పైకి పోయి చేస్తే ఫోన్ చేయాలి. ఇంటి పైకి పోయి ఇప్పుడైతే వండుకున్నాం. నా అందరం వండుకున్నాం. ఇద్దరు వస్తారు. ఇక నాకు తోడుగా ఉన్నాడు. ఇది ఇల్లు, ఇది పొలం. పక్క పక్కనే ఉంటుంది. నువ్వు చూపిద్దాను దిస్ లగేజ్, దిస్ స్విచ్ బోర్డ్. ఏంది ఉడిపోయింది అంటే వ్యూ. యూ కెన్ సీ దట్ వ్యూ. చూపిస్తా. పొద్దున ఈ 13 కిలోమీటర్లు. చెప్తే అర్థం కావట్లేదు. పాడని పాలు అవుతున్నాయి. ఆ చిన్నవాడు స్నానం చేసుకుంటాను పోయి, నువ్వు కూడా చేసుకుపోయి, నేను పోసుకుంటా. ఇంకా ఒక్కొక్కరు అయిపోయి స్నానాలు మాతో ఎందుకు ఉంటుంది. అంతే మాది. ఎన్ని మేకప్ వేస్తున్నాం న్యాచురల్ ఏం రా. అంతే మేకప్ లేకుండా దాని మీనింగ్ చెప్పు. పాలు ఏ రోజు నైతే పుట్టుకుంటాను. ఈయనకి ఏం తేడా ఉంది చెప్పు. ఎవరికి గ్యాస్ మనతో ఎందుకు దిగుతుందిరా. ఇట్లానే అంతే మనతో దిగదు.